హలో హాయ్ అండి. మనము చిన్నతనంలో ఆడుకునే ఆటల్లో ఒకటండి. బాగా వర్షం వస్తున్నప్పుడు అందరము కూడా ఎగురుకుంటూ నీళ్ళల్లో బాగా ఎగిరేవాళ్ళం కదా, తిరిగేవాళ్ళం కదా. అమ్మా నాన్న అరిచినా కూడా జలుబు చేస్తుందని వద్దురా బాబు వద్దురా కన్నా అన్నా కూడా మనము నీళ్ళల్లో తడుస్తూ ఆడుకునేవాళ్ళం కదా. అదే ఆ దీంట్లో ఆటల్లో మనము పడవలు తయారు చేసి కాగితాలతో, ఇది నోట్ పుస్తకాలు చింపేవాళ్ళం. కాగితాలతో పడవలు తయారు చేసేవాళ్ళం. పడవలు తయారు చేసి సరదాగా వాటిల్ని నీళ్ళల్లోకి వదులుతూ చప్పట్లు కొట్టేవాళ్ళం. ఎంతో సరదాగా ఉండేది అసలు ఆటలు అన్నీ భలే ఆడుకునేవాళ్ళం అండి. అది గుర్తొచ్చింది చిన్నతనంలో మనం ఆ పడవలతో ఆడటము. నీళ్ళలో మునిగిపోతుంటే మళ్ళీ దాన్ని తడవకుండా ఉంచడానికి ప్రయత్నించేవాళ్ళం. భలే సరదాగా ఉండేది చిన్నప్పుడు. వర్షం పడితే చాలు మట్టితో రకరకాల బొమ్మలు తయారు చేయటము. అమ్మా నాన్న ఎంత అరిచినా సరే అదొక సరదా కాలం అనుకోండి. అది చాలా బాగుండేది, భలే ఉండేది. ఎందుకో గుర్తొచ్చింది, ఒక చిన్న పడవ చేద్దామని అనిపించింది. భలే అండి, ఎంతో సరదా అండి అవన్నీ మన చిన్నతనంలో ఉండే ఆటలు. భలే ఉండేవి నిజంగా. అసలు ఎంత ఆనందపడేవాళ్ళము ఆ చిన్నతనంలో. ఆ బాల్య స్మృతులు అసలు ఇప్పుడు కూడా తలుచుకుంటే కూడా భలే గుర్తొస్తూ ఉంటాయి. చాలా బాగుంటుందండి. భలే ఆడుకున్నామన్నీ. భలే పెద్దవాళ్ళమైనా కూడా వాటిని మనం మర్చిపోలేం కదా, మర్చిపోలేము. మన మన మనవాళ్ళు మనవరాళ్ళకు కూడా చెప్తూ ఉంటాము. అసలు అవన్నీ కూడా సరదాగా చెప్తూ ఉంటాము. చాలా బాగుంటుందండి. ఆ సందడి వేరు. అక్క తమ్ముడు అన్న చెల్లెలు అందరం కూడా ఏదో ఒకటి తెలిసి తెలియని వాదనలతో మనం కాలం గడుపుతూ ఉంటాము. అమ్మ మనల్ని బుజ్జగిస్తూ ఉంటుంది చాలా. అసలు పడవలు అనేదండి భలే నీళ్ళల్లో వాటిని వదులుతూ ఉంటే చప్పట్లు కొట్టేవాళ్ళం. భలే ఆనందంగా ఉండేది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.